నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బైక్ పై పడిపోయిన ముగ్గురు వ్యక్తులకు డ్యూటీ డాక్టర్ ప్రసన్న చికిత్స అందించి పరిశీలనలు ఉంచారు. కానీ వారు 108 అంబులెన్స్ కావాలని కోరగా అత్యవసర పరిస్థితి లేదని సూచించిన వైద్యుడిపై అవమానకరమైన దుర్భాషలు పలికి స్టాఫ్ నర్సు శేషరత్నం పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. ఘటనతో ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వచ్చి ఫోన్ అడిగి ఇచ్చిన వాళ్ళ అమ్మగారికి వరకు ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే సరేలే అని ఫోన్ ఇచ్చిన. ఫోన్ ఇస్తే ఈసారి ఫోన్ నాది ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు నాకు. తర్వాత అందులో తింటూ ఉంటే ఇక్కడ పెద్ద గొడవ చేస్తుంది. అలా జరిగింది ఆ గొడవ కొట్టడం కోసం వచ్చాము. దీని తర్వాత వీళ్ళు ముగ్గురు తాగేసి దెబ్బలు తగిలాయని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ నర్సు వీళ్ళ మీద బూతులు మాట్లాడుకుంటే కనబడిపోయారు. ఈ లోపల పోలీసులు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు అదుపులోకి రాలేదు. నేను డ్యూటీలో ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చారండి. ఏమైంది అని అడిగితే పడిపోయామమ్మా అని చెప్పేసి అన్నారు. ఇద్దరికైతే ఒక అతనికి గాయాలయ్యింది, ఇంకో అతను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వెళ్ళి చూస్తే మొహం అంతా రాపాలు వచ్చి మేము ఇక్కడ ఉండము, మాకు ఎమర్జెన్సీగా ఉంది, మేము 108లో వెళ్ళిపోతాము, అంబులెన్స్ కాల్ చేయండి అన్నారు. ఇది ఎమర్జెన్సీ కాదు కదా, మేము కాల్ చేయలేము, అయినా అది రాదు, బిహేవ్ చేసి అబ్యూస్గా మాట్లాడి మాకు 108కి ఫోన్ చేస్తారా తీసుకువెళ్ళి రిమాండ్లో పెట్టుకొని ఉన్నారు పోలీస్ స్టేషన్లో. షిఫ్ట్ డ్యూటీకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంజురీ కేసులు ఉన్నాయని చెప్పారు. హ్యాండ్ ఓవరింగ్లోన చూసుకున్నాను, అబ్జర్వేషన్లోనే ఉండాలని చెప్పారు. సరే అమ్మంలో ఉండాలని డాక్టర్ గారు చెప్పారు, మీరు కంగారు పడొద్దు అని మేము చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్స్లో వచ్చి ఎందుకు మీరు పంపించట్లేదు, నేను 108కి ఫోన్ చేసుకుంటానని నా ఎదురుగానే 108కి ఫోన్ చేసి ఉంటే, ఎందుకు అలా కేకలేస్తున్నావు అయ్యా, నువ్వు కంగారు పడకు, మీరు ఇక్కడే ఉండాలని చెప్పాము. మమ్మల్ని అలాగే 108 కాల్ సెంటర్ వాళ్ళకు కూడా అబ్యూజ్గా మాట్లాడారు. ఈసీలకి ఫోన్ చేశాను ఎస్ఐ గారికి. అప్పుడు ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని